మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసిన గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ తో పాటు 21 రకాలైన నోటిఫికేషన్స్ కి కవర్ అయ్యే విధంగా మనం కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. అప్ టు ఎగ్జామినేషన్ వరకు సిలబస్ వారీగా, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్, స్పోర్ట్స్, జియోగ్రఫీ, ఇలా హిస్టరీ, ఇలా మొదలైన అంశాలను మనం కవర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. రాబోయే జాబ్ క్యాలెండర్ లో రాబోయే నోటిఫికేషన్స్ కి కూడా ఈ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడే విధంగా ఉంటాయన్నమాట. ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ట్రెండ్ ఎలా ఉంది అనేది మీకు అర్థం కావాలంటే మీరు ఒకసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క గ్రూప్ 3 క్వశ్చన్ పేపర్ మీరు చూడండి. ఎగ్జామినేషన్ కన్నా 1 ఇయర్ ముందు జరిగిన పరిణామాల పైన కూడా క్వశ్చన్ చేయడం జరిగిందనమాట. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగిన పరిణామాల పైన కూడా క్వశ్చన్ చేయడం జరిగిందనమాట. మీరు క్వశ్చన్ పేపర్ ను చూడొచ్చు. సో కరెంట్ అఫైర్స్ పైన ఇంత డెప్త్ గా నాలెడ్జ్ ఉండడం అనేది మన సక్సెస్ కి అంత కారణమవుతుందన్నమాట. సో ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం ప్రతి పాయింట్ కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇంపార్టెంట్ అన్నమాట. ఒక పాయింట్ మిస్ అయినా, ఒక మార్క్ తగ్గినా మన లైఫ్ ఇంకో రకంగా ఉంటుందన్నమాట. సో ప్రతి క్వశ్చన్, ప్రతి మార్క్ మన లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. ఎకానమీ క్వశ్చన్ ఇది జీడిపి చాప్టర్ కు సంబంధించిన క్వశ్చన్. మన భారతదేశ జీడిపికి గురించి వాస్తవాలను ఎంపిక చేయండి అని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ మనం 4 ఆప్షన్స్ మనం చూస్తే, ఫస్ట్ స్టేట్మెంట్ ఎకనామిక్ సర్వే అంచనా ప్రకారం 6.5 to 7% అని చెప్తున్నాడు అనమాట. సో దిస్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. సెకండ్ వన్, 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి జీడిపి వృద్ధి రేట్ అనేది 8.2%గా ఉంది అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే అనమాట. థర్డ్ స్టేట్మెంట్ 2024-25 అంటే ప్రజెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి 2వ త్రైమాసికానికి సంబంధించి జీడిపి వృద్ధి రేటు 5.4%గా ఉంది అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే అనమాట. ఇక ఫోర్త్ వన్ చూస్తే 2024-25 అంటే కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి అంటే ఫస్ట్ క్వార్టర్కి 6.7%గా జీడిపి వృద్ధి రేటును నమోదు చేయడం జరిగిందని ఫోర్త్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే అనమాట. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఈ అనమాట. పైవన్నీ సరైనవే అనమాట. ఇక్కడ మనం జీడిపి టాపిక్ వచ్చే సమయానికి ఇది స్టేటిక్ ఎకానమీలో అయినా సరే క్వశ్చన్ చేయొచ్చు, లేదా కరెంట్ పార్ట్ కింద అయినా సరే క్వశ్చన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ జీడిపి అంటే ఈ డేటా అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే అనమాట. ఇక్కడ మరో పాయింట్ ఏంటంటే జీడిపి పైన క్వశ్చన్ ఎలాగైనా క్వశ్చన్ చేయొచ్చు అనమాట. అంటే టోటల్గా ఇయర్ వైజ్ జీడిపి వృద్ధి రేట్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా క్వార్టర్లీ ఏ విధంగా ఉందని కూడా క్వశ్చన్ చేయొచ్చు అనమాట. పర్టికులర్గా జీడిపి టాపిక్ సంబంధించి డేటాను మనం గుర్తుపెట్టుకోక తప్పదనమాట. కాస్త కష్టమైనా సరే గుర్తుపెట్టుకోక తప్పదనమాట. ఎందుకంటే క్వశ్చన్ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉన్న టాపిక్ అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ స్వర్ణ మండలి అనమాట, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అనమాట. ఈ రిపోర్ట్ గురించి క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. ఈ రిపోర్ట్లోని సరైన అంశాలను ఎంపిక చేయండి అని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ అంటే ఏ దేశానికి, ప్రతి దేశానికి కూడా ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుందన్నమాట. అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఉంటుందో ప్రతి దేశానికి అలా ఒక సెంట్రల్ బ్యాంక్ ఉంటుందన్నమాట. ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే తమ యొక్క బంగారు నిల్వలు పెంచుకుంటున్నాయన్నమాట. అందుకే ప్రపంచ స్వర్ణ మండలి, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ యొక్క రిపోర్ట్ అనేది మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మనం 4 ఆప్షన్స్ని మనం చూస్తే, ఇక్కడ మనం ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తే 2025 ఇయర్లో అంటే జనవరి నుండి ఈ నవంబర్-డిసెంబర్ వరకు ఈ సంవత్సరంలో బంగారాన్ని అత్యధికంగా కొనుగోలు చేసిన మొదటి 3 దేశాలు చూస్తే మన భారతదేశం, టర్కీ అండ్ పోలాండ్ ఉన్నాయన్నమాట అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ అనేది 100% కరెక్ట్ అనమాట. ఇది ఎందుకనేది నెక్స్ట్ పాయింట్ చెప్తాను నేను. సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ఆర్బీఐ, ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒక 2025 ఇయర్లోనే అంటే జనవరి నుండి డిసెంబర్ దాకా 77 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడం జరిగిందని సెకండ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇది కూడా కరెక్టే అనమాట. థర్డ్ స్టేట్మెంట్ తుర్కీ లేదా టర్కీ
ఈ ఒక్క 25 ఇయర్లోనే అంటే జనవరి నుండి ఇప్పటి వరకు 72 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడం జరిగిందని థర్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట. ఇది కూడా కరెక్టే అనమాట. అండ్ ఫోర్త్ వన్, పోలాండ్ ఈ ప్రజెంట్ ఇయర్లో 2025 ఇయర్లో జనవరి నుండి ఇప్పటి వరకు 69 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిందని ఇస్తున్నాడు అనమాట. ఈ డి కూడా ఆప్షన్ 4 కూడా కరెక్టే అనమాట. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పైవన్నీ అనమాట. పైవన్నీ సరైనవే అనమాట. ఎందుకు పైవన్నీ సరైనవే అంటే మీకు సాధ్యమైనంతగా ఎక్కువ క్వశ్చన్స్కి పైవన్నీ సరైనవే అనే ఆప్షన్ని నేను మీకు ఇస్తున్నాను. కారణం ఏంటంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ని మీకు ఎక్కువ కవర్ చేయడానికి పైవన్నీ సరైనవే అని ఒక ఆప్షన్ పెట్టి ఎక్కువ పాయింట్స్ని మీకు ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఈ, పైవన్నీ సరైనవే అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ 2025 ఇయర్లో మనం చూస్తే జనవరి 2025 నుండి డిసెంబర్ దాకా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్ర బ్యాంకులు, సెంట్రల్ బ్యాంక్స్ 694 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడం జరిగిందనమాట. అకార్డింగ్ టు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం. దాన్ని బేస్ చేసుకుని మనం చూస్తే టాప్ ప్లేస్లో మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. 77 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడం జరిగిందనమాట ప్రపంచవ్యాప్తంగా. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో టర్కీ 72 టన్నులు అండ్ థర్డ్ ప్లేస్ పోలాండ్ 69 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయడం జరిగిందనమాట. ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కోవిడ్ తర్వాత మరియు రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుండి అంటే 2022 ఇయర్ నుండి ఆల్మోస్ట్ కేంద్ర బ్యాంకులు, సెంట్రల్ బ్యాంక్స్ బంగారు నిల్వలు పెంచుకోవడం అనే ట్రెండ్ అనేది వరల్డ్ స్టార్ట్ అయిందనమాట. గ్లోబల్ ఎకానమీని మనం కాసేపు పక్కన పెట్టి మన ఇండియన్ ఎకానమీ గురించి పరిశీలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే వరల్డ్ ట్రేడ్ని సాధ్యమైనంతగా మన రూపీలో చేయడం అనమాట. అంటే డాలర్ పైన డిపెండెన్సీని సాధ్యమైనంతగా క్రమక్రమంగా తగ్గిస్తూ ఒకేసారి తగ్గించలేమన్నమాట. క్రమక్రమంగా తగ్గించుకుంటూ మన రూపీని పెంచుకోవడం అనమాట. మన రూపీ ద్వారా వాణిజ్యాన్ని పెంచుకోవడం అనమాట. ఇందులో భాగంగా మన యొక్క గోల్డ్ రిజర్వ్స్ని మనం క్రమక్రమంగా పెంచుకుంటూ ఉన్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, రష్యా ఉక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత అమెరికా రష్యా పైన ఆర్థిక ఆంక్షలను విధించడం జరిగిందనమాట. అంటే డాలర్తో వాణిజ్యం చేయడాన్ని రష్యాను నిషేధించడం జరిగిందనమాట. షిఫ్ట్ సిస్టమ్ నుండి రష్యాను తీసేయడం జరిగిందనమాట. ఫలితంగా రష్యన్ ఎకానమీ భారీ స్థాయిలో దెబ్బతినడం జరిగిందనమాట. అదే ఒకవేళ రష్యా తన వాణిజ్యాన్ని డాలర్పై డిపెండ్ కాకుండా తమ యొక్క బంగారు నిల్వలను, గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకొని ఉంటే అమెరికా రష్యా పైన ఆర్థిక ఆంక్షలు విధించినప్పటికీ రష్యన్ ఎకానమీ ఇంత ఘోరంగా బలహీనపడేది కాదనమాట. ఇక్కడ మనం చూస్తే ఈ క్వశ్చన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. మన సిలబస్ ప్రకారం ఐఎన్ఎస్ తుషీల్ యుద్ధ నౌకకు సంబంధించి వాస్తవాలను గుర్తించండి అని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ మనం 4 ఆప్షన్స్ మనం చూస్తే ఫస్ట్ వన్ అత్యాధునిక గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ స్టెల్త్ యుద్ధ నౌక అంటున్నాడు అనమాట. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఇక్కడ స్టెల్త్ యుద్ధ నౌక అంటే ఏంటంటే రాడార్ సిస్టమ్స్కి దొరకకోకుండా, చిక్కకుండా మిసైళ్లను ప్రయోగించడానికి అవకాశం ఉన్న టెక్నాలజీని వినియోగించిన యుద్ధ నౌక అనమాట. దాంతోపాటు సెకండ్ ఆప్షన్ చూస్తే ఇటీవల మన భారత నౌకాదళంలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది అంటున్నాడు. ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. థర్డ్ వన్, దీన్ని రష్యా దేశంలో తయారు చేశారని చెప్తున్నాడు. ఇది కూడా కరెక్టే అనమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పైవన్నీ అనమాట. ఆప్షన్ డి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అయితే మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉన్న మరికొన్ని ముఖ్యమైన పాయింట్స్ని మనం ఈ కాన్సెప్ట్ సంబంధించి డిస్కస్ చేస్తే యాక్చువల్గా ఏంటంటే 2016వ సంవత్సరంలో ఇండియా, రష్యా ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, అంటే ఈ యొక్క ఒప్పందం వాల్యూ అనేది $250 కోట్ల ఒప్పందం అన్నమాట. ఇది ఈ ఒప్పందం ప్రకారం టోటల్గా 4 స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌకలను నిర్మించారనమాట. టోటల్గా 4 అనమాట. అయితే ఇక్కడ ఫస్ట్ 2 యుద్ధ నౌకలను రష్యాలో తయారు చేయడం జరుగుతుంది. తక్కినవి 2 మన భారతదేశంలో నిర్మించడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఈ యుద్ధ నౌకల్లో మన ఇండియన్ టెక్నాలజీ అనేది కేవలం 26% మాత్రమే వినియోగించడం జరుగుతుందన్నమాట. 26% అనమాట. సో మన ఇండియన్ టెక్నాలజీ అనేది ఈ యుద్ధ నౌకల్లో 26% మాత్రమే ఉంటుందన్నమాట. తక్కింది రష్యన్ టెక్నాలజీ అనమాట. హిందూ మహాసముద్రంలో చైనా మన దేశ కార్యకలాపాల పైన, మన దేశ మిసైల్ టెస్టింగ్ పైన
మన దేశ రహస్యాలపైన పదే పదే నిఘా పెడుతున్న నేపథ్యంలో, నిఘా నౌకలను పంపిస్తున్న నేపథ్యంలో, హిందూ మహాసముద్రంలో జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో మన భారతదేశం కూడా ఇలాంటి అత్యాధునిక యుద్ధ నౌకలను తయారు చేసుకోవాల్సిన అవసరం మరింతగా ఉందన్నమాట. మరిన్ని యుద్ధ నౌకలు మన భారతదేశ నేవీకి అత్యవసరం కూడా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అత్యంత వేడి సంవత్సరాన్ని గుర్తించండి అని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ పర్యావరణానికి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇక్కడ 4 ఆప్షన్స్ మనం చూస్తే 2024, 2022, 2021 అండ్ 2020 అని ఈ 4 ఆప్షన్స్ మనకు ఇస్తున్నాడు అనమాట. వీటిలో అత్యంత వేడి సంవత్సరాన్ని మనం గుర్తించాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఐరోపా వాతావరణ సంస్థ ఇచ్చిన కోపర్నికస్ ఈ సంస్థ పేరు. ఈ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2024 అనమాట, ఇయర్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. 2024 ఇయర్ అనమాట. ఈ ఇయర్లో ఏం జరిగిందనే విషయాలను మనం ఈ రిపోర్ట్లో ఒకసారి ఈ యొక్క కోపర్నికస్ సంస్థ ఇచ్చిన నివేదికను మనం ఒకసారి పరిశీలిస్తే, ఈ 2024 ఇయర్లో సగటున యావరేజ్గా టెంపరేచర్ ఉష్ణోగ్రత 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదు కావడం జరిగిందనమాట. అంటే సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువ నమోదైన సంవత్సరం ఈ 2024 ఇయర్ అనమాట. అదేవిధంగా నెల విషయానికి వస్తే 2023 నవంబర్ తర్వాత 2024 నవంబర్ అత్యంత వేడి నెలగా రికార్డులో నిలిచినాయన్నమాట. ఈ యొక్క 2024 నవంబర్లో రికార్డు స్థాయిలో, అంటే పారిశ్రామికీకరణ కన్నా ముందు స్థాయి కంటే 1.62 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదు కావడం జరిగిందనమాట 2024 నవంబర్లో అనమాట. కోపర్నికస్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అయితే నవంబర్ 2024 మంత్కు సంబంధించి ఉపరితల గాలి సగటు ఉష్ణోగ్రత 14.10 డిగ్రీ సెల్సియస్గా నమోదైందని పేర్కొనడం జరిగిందనమాట. ఇది 1991, 2020 సగటు కన్నా 0.73 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఎక్కువ అనమాట. ఈ రిపోర్ట్లో చెప్పిన అంశాలు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, వై జనార్దన్ రావు ఇతను వార్తల్లో నిలవడానికి గల కారణం ఏమి అని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ 4 ఆప్షన్స్ని మనం చూస్తే, ఫస్ట్ వన్ ఇస్రో శాస్త్రవేత్త అంటున్నాడు. సెకండ్ వన్ మన భారతదేశానికి చెందిన ప్రఖ్యాత మాజీ రాయబారి అంటున్నాడు. థర్డ్ వన్ మన భారతదేశానికి చెందిన ప్రత్యేక ఆర్థికవేత్త అంటున్నాడు. అండ్ ఫోర్త్ వన్ ఆర్బీఐ యొక్క, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మాజీ గవర్నర్ అని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇస్రో యొక్క మాజీ శాస్త్రవేత్త అనమాట. ఇటీవలి కాలంలోనే ఈయన మరణించడం జరిగిందనమాట. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ అనమాట. ఇతను సాధించిన ముఖ్యమైన విషయాలు, ఎగ్జామినేషన్లో క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉన్న పాయింట్స్ ఏమున్నాయంటే, ఇస్రోని రాకెట్ ప్రయోగించడానికి అనువైన కేంద్రంగా మార్చడంలో ఇతని పాత్ర అత్యంత కీలకం అనమాట. ఈ కీలకమైన పాత్రను ఇతనికి విక్రమ్ సారాభాయ్ గారు అప్పగించడం జరిగిందనమాట. దాంతోపాటు 1972 నుండి 1977 వరకు ఇస్రో డైరెక్టర్గా ఇతను తన విధులను నిర్వర్తించడం జరిగిందనమాట. ఇటీవల కాలంలోనే ఈయన మరణించడం జరిగింది. ఈ వై జనార్దన్ రావు గారు తిరువనంతపురంలో గల ఇస్రో స్పేస్ స్టేషన్లో కూడా ఈయన పనిచేయడం జరిగిందనమాట. తన సేవలను అందించడం కూడా జరిగిందనమాట. అదేవిధంగా షార్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ యొక్క మొట్టమొదటి ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా వై జనార్దన్ రావు గారే అనమాట. ఈయన ఇటీవలే మరణించారనమాట. సో అందువల్ల మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్రో సంబంధించిన టాపిక్లో క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, పర్యావరణ హానికారిక మీథేన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్లను పర్యావరణ హితంగా మార్చే టెక్నాలజీని అభివృద్ధి చేసిన సంస్థ అని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. ఇంపార్టెంట్. ఇక్కడ 4 ఆప్షన్స్ మనం చూస్తే ఐఐటి బాంబే, ఐఐటి చెన్నై, ఐఐటి గౌహతి అండ్ ఐఐటి నాగపూర్ అని ఇస్తున్నాడు అనమాట. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి ఐఐటి గౌహతి అనమాట. ఐఐటి గౌహతి అనమాట. వీళ్ళు ఏం చేశారంటే పర్యావరణానికి సంబంధించి అత్యంత హానికరమైన వాయువుల్లో మీథేన్ టాప్ ప్లేస్లో ఉంటుందన్నమాట. కార్బన్ డైఆక్సైడ్ కూడా పర్యావరణ హానికర వాయువే అనమాట. అయితే వీటిని శుద్ధి చేసి జీవ ఇంధనంగా మార్చే వినూత్నమైన టెక్నాలజీని కనుగొన్నారు ఐఐటి గౌహతికి చెందిన శాస్త్రవేత్తలు అనమాట.
మీథేన్ వాయువు కార్బన్ డైఆక్సైడ్ కన్నా 30 రెట్లు హానికరం అన్నమాట పర్యావరణానికి. ఇందులో మనకు ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మెథనోట్రోపిక్ అనే బ్యాక్టీరియాను వినియోగించి వీరు కార్బన్ డైఆక్సైడ్ను బయో మిథనాల్గా మార్చడం జరిగిందనమాట. మీథేన్ కార్బన్ డైఆక్సైడ్లను ద్రవ ఇంధనాలుగా మార్చి తద్వారా హానికర ఉద్గారాలను తగ్గించవచ్చని వీరు తమ ప్రయోగాల ద్వారా నిరూపించారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, బీమా సఖీ యోజన పథకం, దీనికి సంబంధించి సరైన ప్రకటనను ఎంపిక చేయండి అని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ 4 ఆప్షన్స్ ఏమున్నాయనేది మనం చూస్తే, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్, పిఎం మోడీ గారు ఇటీవలే ఈ పథకాన్ని ప్రారంభించారు అనేది ఫస్ట్ ఆప్షన్. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్ అనమాట. సెకండ్ వన్, మహిళలకు ఉద్యోగ అవకాశాలను కల్పించే పథకం, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే అనమాట. థర్డ్ వన్, ఆర్థిక అక్షరాస్యత మరియు బీమాపై అవగాహన కల్పించడం ఈ పథకం యొక్క లక్ష్యం అని థర్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట. సో ఈ 3 కూడా ఈ పథకానికి సంబంధించి కరెక్ట్ అనమాట. బీమా సఖీ యోజన పథకానికి సంబంధించి ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్టే అనమాట. సో ఆప్షన్ డి అనేది ఈ క్వశ్చన్కి కరెక్ట్ అనమాట. ఇంకా ఈ పథకానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉన్న పాయింట్స్ని మనం పరిశీలిస్తే, ఇక్కడ ప్రధానంగా బీమా సఖిగా నియమించబడే మహిళలు బీమా రంగంలో 3 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ట్రైనింగ్ సమయంలో కూడా మొదటి సంవత్సరం 7,000, సెకండ్ ఇయర్ 6,000 అండ్ థర్డ్ ఇయర్ 5,000 చొప్పున స్టైఫండ్ ఇవ్వడం కూడా జరుగుతుందన్నమాట. ఈ 3 ఇయర్స్ ట్రైనింగ్ తర్వాత వీళ్ళను ఎల్ఐసి ఏజెంట్లుగా వినియోగించుకోవడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసిన వారికి ఎల్ఐసిలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో డెవలప్మెంట్ ఆఫీసర్గా కూడా అవకాశం లభిస్తుందన్నమాట. ఇక మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే 10th పాస్ అయిన వారి నుండి, అంటే 10th పాస్ అయి 18 ఇయర్స్ నుండి 70 సంవత్సరాల మధ్య మహిళలు ఎవరైనా సరే ఎల్ఐసి వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వీరి ఆదాయాన్ని బట్టి వీరికి ఈ పథకంలో అవకాశాన్ని కల్పించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మహిళలకు సంబంధించిన పథకం ఇది. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆర్థిక అక్షరాస్యత మరియు బీమాపై అవగాహన కల్పించడం ఈ పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం అన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకానమీలో గవర్నమెంట్ పథకాలకు సంబంధించి క్వశ్చన్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క నూతనంగా నియమించబడిన గవర్నర్ అని ఎవరని అడుగుతున్నాడు అనమాట క్వశ్చన్. ఇక్కడ 4 ఆప్షన్స్లో వీళ్ళ పేర్లు మనం చూస్తే, శక్తికాంత్ దాస్, సెకండ్ వన్ సంజయ్ మల్హోత్రా, థర్డ్ విజయ్ రూపానీ అండ్ ఫోర్త్ వన్ ఉజిత్ పటేల్ అనమాట. నూతనంగా ఆర్బీఐ గవర్నర్గా నియమించబడిన వ్యక్తి ఆప్షన్ బి అనమాట, సంజయ్ మల్హోత్రా. ఇక్కడ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉన్న పాయింట్స్ని మనం చూస్తే, సంజయ్ మల్హోత్రా గారు 26వ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అనమాట, 26th అనమాట. ఇతను ప్రజెంట్ రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్నారనమాట. December 11th, 2024 నుండి తన బాధ్యతలను చేపట్టడం జరుగుతుంది. ఇతని అపాయింట్మెంట్ను కేబినెట్ నియామకాల కమిటీ సిఫారసు మేరకు గవర్నమెంట్ ఇతన్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట. ఇతని యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు అనమాట. ప్రజెంట్ ఉన్న ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు అనమాట. ఇతని పదవీ కాలం 10th December 2024న పూర్తి కావడం జరుగుతుంది అనమాట. సంజయ్ మల్హోత్రా గారు ప్రత్యక్ష పరోక్ష పన్నుల విధాన రూపకల్పనలో అత్యంత కీలకమైన పాత్రను గతంలో పోషించడం జరిగిందనమాట. ఇతనికి ఆర్థిక వ్యవహారాలపైన విస్తృతమైన అవగాహన ఉందన్నమాట. ప్రస్తుతం సంజయ్ మల్హోత్రా గారు ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ కార్యదర్శిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2027 ఏషియన్ రోలింగ్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ను ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏది అని క్వశ్చన్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఇచ్చిన మనం 4 ఆప్షన్స్ని మనం ఒకసారి చూస్తే, స్టేట్ ఆఫ్ తెలంగాణ, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక స్టేట్ అండ్ తమిళనాడు స్టేట్ అని ఇస్తున్నాడు అనమాట. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏపీ స్టేట్ అనమాట, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఇక్కడ ఏంటంటే 2027 సెప్టెంబర్లో జరగబోయే 21వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్కి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుందన్నమాట. దీన్ని అఫీషియల్ గా స్టేట్ గవర్నమెంటే ప్రకటించడం జరిగిందనమాట. ఈ ఛాంపియన్షిప్ కి సంబంధించి ఈసారి ఈ పోటీలను మన భారతదేశం వేదికగా దక్కించుకోగా ఈ యొక్క అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి ఇవ్వడం జరిగిందనమాట. ఈ విషయాన్ని గవర్నమెంట్ అఫీషియల్ గా ప్రకటించడం జరిగిందనమాట. సో గవర్నమెంట్ అఫీషియల్ గా ప్రకటించిన ఏ ఇంపార్టెంట్ న్యూస్ అయినా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట. Thank you very much for watching this video.